తుంగతుర్తి పంచాయతీపై జగ్గారెడ్డి ఈరోజు నివేదిక ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహేష్ గౌడ్తో జగ్గారెడ్డి భేటీ కానున్నారు. నిన్నే నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ రోజుకు అది వాయిదా పడింది. మొత్తం 9 పేజీలతో జగ్గారెడ్డి నివేదిక సిద్ధం చేశారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిపై మందుల సామెల్ సీరియస్ కామెంట్స్ చేయడంతో వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఈ రోజు జగ్గారెడ్డి ఎలాంటి నివేదిక ఇస్తారు, అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సామెల్ వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, పార్టీ అధిష్టానానికి పూర్తి నివేదిక సమర్పిస్తానని అన్నారు జగ్గారెడ్డి. పార్టీకి నష్టం చేసేవారు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జగ్గారెడ్డితో మా ప్రతినిధి శ్రీను ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తుంగతుర్తి కాంగ్రెస్లో రేగినటువంటి వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచింది. దీంతో ఒక్కసారిగా కూడా మరోసారి ఈ తుంగతుర్తి వివాదం అయితే తెరపైకి వచ్చింది. ప్రస్తుతం మనతో ఈ తుంగతుర్తి వివాదానికి సంబంధించి ఏఐసీసీ నియమించినటువంటి పరిశీలకులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, అసలు చెప్పండి, గాంధీ భవన్లో నివేదికిస్తామని చెప్పారు, కానీ అంతలోనే మళ్ళీ ఈ వివాదం మొదలైంది. అసలు దీన్ని ఏ విధంగా చూడవచ్చు? మధ్యాహ్నం అయితే గాంధీ భవన్లో ప్రెసిడెంట్ గారికి, పీసీసీ ప్రెసిడెంట్ ఒక మహేష్ గారికి ఇస్తున్నారు. దాదాపు ఒక 7 పేజీలతోటి పూర్తిగా 10 రోజులు టైం తీసుకున్నా. 10 రోజులలో ఫస్ట్ సామ్యాల్ గారిది, ఎంపీ గారిది, శ్యామల కిరణ్ రెడ్డిది, రాజగోపాల్ రెడ్డి గారిది, వెంకరెడ్డి గారిది, ఉత్తమ్ రెడ్డి డీసీసీ ప్రెసిడెంటు, 30-40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు, అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. గాంధీ భవన్కి వచ్చారు, అందరూ తీసుకున్నాము. సబ్మిట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ గారు, సీఎం గారు వారు నటరాజ్ గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం అభిప్రాయానికి వస్తారు, వచ్చిన తర్వాత మరి దీన్ని ఎట్లా పోలీస్ స్టాప్ పెడతారు ఏంది అనేది వాళ్ళు చూసుకొని మాట్లాడతారు. నేను ఇచ్చే రిపోర్ట్లు అయితే చాలా స్పష్టంగా అందరి అభిప్రాయాలు అంత జోడీకరించి రాయడం జరిగింది. అంత అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ అవునన్నా కాదన్నా ఒక వ్యక్తికి, ఒక నేతకు అనుకూలంగా వచ్చినప్పుడు మరో వ్యక్తి కూడా దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్ నివేదిక ఏదైతే ఉందో ఒకవేళ మందుల సామెల్కు అనుకూలంగా వచ్చినా మరో వర్గం ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. మందుల సామెల్కి వ్యతిరేకంగా వచ్చినా మందుల సామెల్ వర్గం కూడా ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఎవరో వ్యతిరేకం అవుతారో అని నేను ఆలోచన చెయ్య. నేను చూడండి, రాజకీయం ఏం కాదు, నాకు తెలియని రాజకీయం ఏం లేదు. ఇక్కడ ఎవరి కెపాసిటీ ఏందో నాకు బాగా తెలుసు. కెపాసిటీ మస్తు మందిని చూసిన, కెపాసిటీ అనుకునేటోళ్ళు చాలామందిని చూసిన. అవి పెద్దగా నాకేం పని చేయవా అని ఎఫెక్ట్లు ఏమి ఇవ్వవు. నాకు తెలుసు, ఎక్కువ మాట్లాడను. కాకపోతే ఇందులో నేను మొదటి నుంచి కూడా గత తుంగతుర్తి బాధ్యత ఇచ్చిన కాడి నుంచి చాలా స్పష్టంగా చెప్పిన, మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యే, రెండో ప్రాధాన్యత ఎంపీ, మూడో ప్రాధాన్యత పార్టీ కార్యకర్తల పక్షాన డీసీసీ ప్రెసిడెంటు, తర్వాత 2 ఎక్స్ఎంపీలు, 2 మంత్రులు. ఇవన్నీ పార్టీ సిస్టంలో ఉంటాయి. పార్టీ నాది ఒక్కంది కాదు, అందరిది. ఇన్ఛార్జ్ అంటే అర్థం అదే కదా. అందరి అభిప్రాయాలని మనం జోడీకరించి వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, ఇది అభిప్రాయాలన్నీ రాసిన, అంతా రాసే ఇచ్చిన అనమాట. అది ఒకరికి 1 సైడ్ ఇవ్వాలి, వాళ్ళు ఎవరు అని ఎవరికి ఇట్లా ఇవ్వాలి, ఒకరి దగ్గర, ఇవన్నీ ఏమి ఉండేది దాంట్లో. కరెక్ట్గానే ఇచ్చిన. నేను సిస్టమ్ ఆర్గనైజేషన్ని దృష్టిలో పెట్టుకొని రిపోర్ట్ తయారు చేసిన. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులని, కార్యకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని నేను రిపోర్ట్ ఇచ్చిన. ఆ రిపోర్టు వాళ్ళు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చూసిన తర్వాత బహుశా సీఎం గారితో అండ్ నటరాజన్ గారితో మాట్లాడతారు. మాట్లాడినాకనే వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైనా అభిప్రాయం నాకు 1-to-1 అడిగితే దాంట్లో కూడా చెప్తాను. ఇప్పుడే నేనేమి ఇప్పుడేం మాట్లాడొద్దు.
అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా స్వేచ్ఛ ఉంటుంది, ఇది కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది, నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగానే వెల్లడించుకోవచ్చు అని చెప్పి మొదటి నుంచి మీరు చెప్తారు, కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్తున్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి 2 ఏళ్ల క్రితమే పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చిన తర్వాత పార్టీ అంటే పటిష్ట కోసం పనిచేయబోయి ఇలా రాజకీయాలు వ్యక్తిగత విమర్శలకు దారితీస్తే పార్టీ ఇటు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కదా. అంటే స్వేచ్ఛ ఒక్కోసారి లాభం చేస్తుంది, స్వేచ్ఛ ఒకసారి నష్టం చేస్తుంది. అదొకటి చెప్పగలుగుతాం. కాంగ్రెస్లో ఉన్నది స్వేచ్ఛ, కానీ ఎప్పుడు లాభం చేస్తుంది స్వేచ్ఛ, ఎప్పుడు నష్టం చేస్తుంది స్వేచ్ఛ తెలియదు. టైం బట్టి తెలుస్తుంది మాకు అంతా. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.